గురుకులాల మీద పాలిటిక్స్ చేయొద్దని రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట పట్టణంలోని డబుల్ బెడ్రూమ్ల వద్ద ఉన్న మహాత్మా జ్యోతిరావు పులే గురుకుల పాఠశాలను ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాల ఆవరణంలో పాఠశాల గ్రౌండు, వంటగది, బాత్రూంలో పరిశీలించారు. పాఠశాల ఆవరణంలో పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఇక బుష్ క్లియరెన్స్ చేయాలని కూడా ఆదేశించారు. ఇప్పటికే 50% రెంటులు పూర్తి చేస్తామని, యజమానులు భవనంలో పెండింగ్ పనులు ఏం లేకుండా చూసుకోవాలని సూచించారు. ఇక వంటశాలకి వంట చేస్తున్న సిబ్బందితో మాట్లాడి అన్నం కూరలు పరిశీలించారు. ఎక్కడ లోపం లేకుండా చూసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెస్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. ఆహార నాణ్యతలో లోటు ఉంటే చర్యలు తప్పవని మంత్రి అధికారులను హెచ్చరించారు. అనంతరం తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారైన విద్యా బోధన ఎలా ఉందని, ఆహారం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు మంత్రి. ఈసారి 1733 ప్రాజెక్ట్స్ తీసుకున్నారు. ఈసారి ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు ఎంపికై తెలంగాణ రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని అదేవిధంగా కొనసాగించే విధంగా అధ్యాపక వర్గం, డిఓ గారు, సైన్స్ ఫేర్ అధికారి గారు అందరూ కూడా విద్యార్థులు ప్రోత్సాహంగా, ఉత్సాహంగా పనిచేయాలని సందర్భంగా ఆకాంక్షిస్తూ 1733 ప్రాజెక్టులు చేసిన వాళ్ళందరూ కూడా ఆ హృదయపూర్వక శుభాకాంక్షలు. అదేవిధంగా ఇంకా ఎక్కువ ప్రాజెక్టులు ఇన్నోవేషన్ తోటి మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో క్లైమేట్ చేంజ్ జరుగుతున్నటువంటి సందర్భంలో భవిష్యత్తును మనందరం కూడా ఏ విధంగా భద్రతగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయో సైన్స్ ను ఉపయోగించుకోవడం ద్వారా మరి అది భవిష్యత్ తరానికి చెప్పే విధంగా పరిశోధన ఉండాలని కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు చూస్తా ఉన్నాం, ఢిల్లీలో పాఠశాలలకు నిర్మించుకునే పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో ఉన్నటువంటి కాలుష్యం వల్ల అక్కడ ప్రజలు ఆరోగ్యానికి ఇబ్బంది పడి పక్క రాష్ట్రాలకు వలసపోయేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వంగా అనేక రకాల పాలసీలు తెస్తా ఉన్నాం. The reason why I had asked this question is today we are organizing a science fair. It would be befitting if you can answer these questions, plus you know about the Nobel Prize, which is the highest prize that you can get in probably physics or chemistry or తెలంగాణ విద్యా కమిషన్